అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్ళి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా మార్పులు వచ్చి పరమభక్తితో ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఆ నీటికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఎందుకనంటే ఆ కిరణ ప్రసారం చేత ఆ కొండల మీద ఓషధులకి తగులుతూ అవి వచ్చి పడినప్పుడు, అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో వ్యాస భగవానుడు. అసలు నీటికి ప్రాణిని నిలబెట్టే శక్తి ఉంది. ఆ నీరు లేకపోతే మనిషి బతకడు. నీరు లేకపోతే సంధ్యావందనమే లేదు, ఇంకా ధర్మం ఎక్కడుంది? అందుకని ఆ నీరు నిలబెడుతుంది. ఆ నీరు ఓషధుల నుంచి ప్రవహించి వచ్చి దివ్యక్షేత్రములలో ఉన్నటువంటి తీర్థములు మనిషిని శారీరకమైన రుగ్మతల నుంచి మానసికమైన రుగ్మతల నుంచి కూడా ఉద్ధరించగలుగుతాయి. అందుచేత స్వామి పుష్కరిణీ స్నానం ఘటికాచల మాహాత్మ్యము అనే ఒక గ్రంథం ఉంది, తెనాలి రామకృష్ణ కవి రాశారు. అందులో ఎంతోమంది ఉన్మాదులైన వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తిరిగి స్వస్థత పొందినటువంటి వాళ్ళ గురించి వర్ణిస్తారు ఘటికాచల మహాత్మ్యంలో. అందుకని స్వామి పుష్కరిణీ స్నానం అదంత తేలిగ్గా దొరికేది కాదు. సద్గురోహ పాదసేవనం, గురువు అనలేదు, కేవలం సద్గురోహో. ఎవరు సద్గురువు? సద్గురువు అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనమును అపేక్షించక నిండిపోయినటువంటి బింది ఇంక నీరు తనలోకి ఇముడ్చుకోలేక ఆ అంచుల వెంట నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవత్ సంబంధమైన గుణములను లోపల ఆపుకోలేక నోటి వెంట మాటలుగా ప్రవహింపచేయగలిగిన వాడై శిష్యుల పట్ల వాత్సల్యంతో ఆవు యొక్క శిరములను పట్టుకునేటప్పటికి పాలు స్రవించినట్లు సర్వకాలములయందు మనస్సులో భగవన్నామమును జపిస్తూ ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురిత్యభిధీయతే ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావేన యో భాతి తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. ఎవరు సర్వకాలములయందు ఏకాకి అయి ఉంటాడో లోపల, బాహ్యమునందు ఎంతమందితో కలిసి తిరిగినా ఆ ప్రభావము ఆయన మీద పడదో, ఆయన ప్రభావము మిగిలిన వారి మీద పడుతుందో, ఎవడు అగ్నిహోత్రము వలె భాషిస్తుంటాడో, నిరంతరము మనస్సులో భగవంతుణ్ణి స్మరణ చేస్తుంటాడో, భగవంతుని యొక్క స్మరణకి దూరముగా బతకలేనటువంటి బలహీనతని పొంది ఉంటాడో, బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో, అటువంటి వాడు సద్గురువు. అటువంటి గురువు ఉన్నప్పుడు న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనతః, పరమేశ్వరుడి శాసనం. అటువంటి గురువు కన్నా అధికుడు ఇంకా ప్రపంచంలో లేడు. ఆ గురువు తన సంకల్ప మాత్రం చేత శిష్యుల్ని రక్షించగలడు. కేవలం తన సంకల్పం చేత తన వాక్కు చేత శిష్యకోటిని ఉద్ధరించగలడు. అందుకని రమణ మహర్షి అంటారు, గురువుది సింహగర్జన. ఒక్కసారి సింహం గర్జించిందా అడవిలో జంతువులన్నీ పారిపోవలసింది. ఒక్కసారి గురువు నోరు విప్పి మాట్లాడా అప్పటి వరకు ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోవలసింది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన సద్గురువు. ఆయనకి ఏ కోరిక ఉండదు, ఆఖరికి తన కాళ్ళు కూడా ఆయన పట్టించుకోడు. రమణులు ఆశ్రమంలో కూర్చుని కాళ్ళు జాపు కూర్చుంటే నిష్కారణంగా వచ్చి భగవన్ మీ కాళ్ళు పడతామంటుండేవారు. అంటే కాసేపు పట్టనిచ్చేవారు. చూశారు, ఒక రోజున పరదా చాట్న దెబ్బలాడుకుంటున్నారు. ఒక పావుగంట నువ్వు పట్టావు కదా, తర్వాత నే పడతాను కాళ్ళని. పడుతుంటే భగవన్ చూసి అన్నారు, కాసేపు నా కాళ్ళు నేను పట్టుకుంటానన్నారు. మీ కాళ్ళు మీరు పట్టుకోవడం ఎందుకు భగవాన్ అని అడిగారు. మీ అందరు ఎందుకు పడుతున్నారన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యమని అన్నారు. మరి నాకు అక్కర్లేదా పుణ్యం, నేను పట్టుకుంటానన్నారు. ఇది మహాత్ములైనటువంటి వారికి ఉండేటటువంటి స్థితి. వారికి శరీరమునందు సంగం ఉండదు, లేదా పొగట్టల చేత పొంగిపోయే తత్వం ఉండదు. అదిగో అటువంటి స్థితిని పొందినవాడెవడున్నాడో తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ తనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. దూషించిన నాడు అదే చిరునవ్వు, పొగిడిన నాడు అదే చిరునవ్వు. పొగట్టకి పొంగిపోడు, తెగట్టకి కుంగిపోడు. ఇదిగో ఇటువంటి స్వరూపంతో నిరంతరము లోపల ఉండేటటువంటి పరమాత్మతో తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుని నిరంతరము యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు భజగోవిందంలో. వీరికి యోగమున్నా భోగమున్నా లేకపోయినా నిరంతరము భగవంతుని యొక్క అనుభవం చేత
బాగా భోజనం చేసిన వాడికి త్రేణుపు మీద త్రేణుపు త్రేణుపు మీద త్రేణుపు వచ్చినట్టు నిరంతర భగవత్ చింతనాకైక చిత్తుడవడం చేత ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఆనందంతో ఉర్రూతలూగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు ఎవరున్నాడో, తామరాకు మీద నీటి బొట్టులా సంసారమునందున్నప్పటికీ కూడా సంసారమునందు తాను ప్రవర్తించక, సంసారమునకు లొంగక, నిరంతరము భగవంతుని పాదముల యందు రమించేటటువంటి మనస్సు కలిగినటువంటి సత్పురుషుడు ఎవరున్నాడో వాడు సద్గురువు. గుకారశ్చంధకారస్తు రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురీత్యభిధీయతే. అజ్ఞానమును పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవము ఎవరి వద్దనున్నదో అటువంటి వాడు సద్గురువు. ఎవరు తను నేర్చుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతము అనుష్ఠానములో పెడుతున్నాడో ఆయన సద్గురువు. ఇన్ని లక్షణములను చెప్పి అదిగో అటువంటి సద్గురువు ఉన్నారే, అటువంటి సద్గురువు యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఆయనకేమి కోరికుంది? ఆయన ఏమి ఎవరిని అనుమతించరు. ఆయన ఏం మీరు వచ్చి నా కాళ్ళు పట్టండి అని అడగరు. అటువంటి గురువు బాగా అలిసిపోయి శిష్యులకి బోధ చేసి ఆయన ఏ తల్పం మీదో పడుకుని మనస్సులో భగవంతుడి గురించి స్మరిస్తూ ఆనందపడిపోతూ ఆయన లీలల్ని అనుభవిస్తూ ఆ సంతోషంతో ఆయన ఏదో తనలో తానే రమించిపోతూ నవ్వుకుంటూ పడుకున్నటువంటి గురువుగారి యొక్క పాదములు పట్టేటటువంటి అదృష్టం కలగాలంటే అది మాత్రం అంత తేలిక. అందుకని సద్గురోహో పాదసేవనం. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం కూడా అంతే కష్టం. ఏకాదశి వ్రతం అంటాం కానీ నిజానికి అది ద్వాదశి వ్రతం. అందుకని ఏకాదశి వ్రతం అంత జాగ్రత్తగా అశనముండి ఏకాదశి నాడు ఏ పదార్థాన్ని తీసుకోకుండా ఉపవాసం అంటే చాలామంది ఉపవాసం అంటే నిరాహారముగా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. నిరాహారముగా ఉండడము ఉపవాసము కాదు. ఈ శరీరము నిలబెట్టడానికి ఎంత సత్వగుణ ప్రధానమైనటువంటి పరమ పరిమితమైనటువంటి ఆహారమును తీసుకోనడం చేత ఆహారము తీసుకున్నటువంటి కడుపు ఉద్రేకమును చెంది కనురెప్ప పడిపోయేటటువంటి అశక్తత కల్పించకుండా మనిషి యొక్క మనస్సు భగవంతుని పాదార విందముల యందు రమించేటటువంటి అర్హతతో కూడినటువంటి మనస్సుని నిలబెట్టగలిగినటువంటి ఆహారం ఉంటుందో అంత పరిమితితో కూడిన ఆహారమును మాత్రమే తీసుకుని నిరంతరము భగవంతుని పాదముల యందు రమించి ఉన్నవాడు ఉపవాసి. వాడు ఉపవసించి ఉన్నాడు. అందుకని అది ఉపవాసం అంటే. అందుకని అదిగో అటువంటి ఉపవాసము చెయ్యడం ఏకాదశి నాడు చెయ్యాలి. ఆ ఏకాదశి నాడు కేవలము భగవంతునికి సంబంధించిన స్మరణ తప్ప వేరొక స్మరణ మనస్సునందు లేక కాసేపు భజన మీరు ఎన్ని చెయ్యండి, ఎన్ని చేసినా చేసేటటువంటిది చేస్తూ మనస్సు మాత్రం వెళ్ళిపోయిందా దానివల్ల ప్రయోజనం శూన్యం. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానదా తేషు స్నాత్వా పునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు. ఎందుకురా భ్రమన్ సర్వతీర్థేషు, తిరుగుతావు క్షేత్రాలన్నీ తిరుగుతావు. ఈ మనస్సునందు శాంతి లేదు, నీ మనస్సునందు లేదు. ఆ మనస్సు భగవంతుణ్ణి తన లోపల నిలుపుకోలేదు. అందుకని మనకి దర్పణ సేవ అని చేయిస్తారు. ఎందుకో తెలుసా అండి? దర్పణ సేవ అద్దంలో స్వామివారిని చూడండి, అద్దంలో స్వామివారిని చూడండి అంటారు. ఎందుకు అద్దంలో స్వామివారిని చూడడం? అద్దమనబడేటటువంటి మనస్సుకి ముందు భగవానుణ్ణి పెడితే ఈ మనస్సు లోపల భగవంతుని యొక్క ప్రతిబింబము వెళ్ళి నిలబడాలి. ఒక్కసారి క్షేత్రమునకు వెళ్ళి మూర్తి దర్శనం చేస్తే ఆ మూర్తి దర్శనం చేసినటువంటి కన్నులది కాదు, కన్నులతో దర్శనం చేసినప్పుడు కన్నులు చూస్తున్నప్పుడు చూడబడేటటువంటి వస్తువునందు మీ మనస్సు ఏకాగ్రతతో నిలబడాలి. అలా నిలబడితే బయటికొచ్చి కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి వెంకటాచలపతి ఎలా ఉంటారు ఆపాదమస్తకం చెప్పగలగాలి. ఇది సుందరకాండలో ప్రశ్న చేసిందమ్మ. ఎలా ఉంటాడో రాముడు చెప్పంది. త్రిస్తరస్త్రిప్రలంభశ్చ త్రిసమహత్రిశోన్నత త్రితామ్ర స్త్రిచ స్నిగ్ధ గంభీర స్త్రిషునిత్య సహా అని చెప్పేశారు మహానుభావుడు హనుమ. ఆపాదమస్తకం రామచంద్రమూర్తి ఎలా ఉంటారో, లోపల మనస్సులో ఎలా ఉంటారో, ఆయన దయాగుణం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పగలిగారు. ఇటువంటి అనుభవము తన మనస్సులో నిలబెట్టుకోవడం అనేటటువంటిది ఉపవాసం. అందుకని అదిగో అటువంటి ఉపవాసము ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 నీకు దొరకమంటే దొరికేవి కావు. అందుకని తిరుమల విడితే ఒక నియమం ఉంది, ఒక కట్టుబాటు చేశాడు పరమాత్మ. ఆయన ఎంత కట్టుబాటు చేశాడో తెలుసా అండి? యుగధర్మాన్ని తాను ముందు పాటించాడు వెంకటేశ్వర స్వామి. అందుకే పెళ్లి చేసుకుంటే అప్పు,
లేకపోతే ఆయన కర్మ ఆయనకు అప్పెందుకు? శ్రీ ఆయన సొత్తు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై